దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. ఇంకా అనేక మంది రావాల్సి ఉన్నది. వారి కొరకు మనం ప్రార్థనాపూర్వకంగా కనిపెడదాం. ఇదిగో ఈ కార్యక్రమాన్ని ఆయన కృప ద్వారా మనకి దయచేసిన ఒక నూతన దినాన్ని, ఆయన సన్నిధిలో గడపడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని మనం తలంచుకొంచు దేవుని మనం మహింపరుద్దాం. ప్రార్థనలో కొద్ది సమయం మనము ప్రార్థనలో దేవుని సన్నిధిని కనిపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. ప్రభా, అందరూ కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధ ప్రేమ గల మా నాయన, నీకు వందనాలు మా ప్రభు. కనికరపూర్ణ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నీ మహిమ చేత ప్రభా ఇప్పటి వరకు మమ్మల్ని భద్రపరిచారయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కనికరంతో ప్రభా రాజ్యం నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన మహాభాగ్యానికే నీకు వందనాలు తండ్రి. ఇదిగో కూడి వచ్చి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతో ఆశ కలిగి ప్రభా, తృష్ణ కలిగి నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని చెప్పి ఉదయకాల సమయాన్ని సిద్ధపాటుతో తండ్రి బిడ్డలు వచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వారి మనోవాంఛలను, వారి స్థితిగతిని మీరు మార్చి నీ మహిమ చేత మీరు నింపండి అయ్యా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంకనూ అనేక మంది బిడ్డలు ప్రభా మరి రావాల్సి ఉండగా ప్రభా మీ కృప చేత తండ్రి నాయన వారిని సకాలంలో నడిపించండి. ట్రాన్స్పోర్టేషన్ వేసిన బిడ్డలతో పాటు మీరు ఉండండి తండ్రి. వాహనాన్ని మీరు ముట్టండి రాజా, మీరే రాజా వారిని త్వరపెట్టి నడిపించండి తండ్రి. ప్రభా నీకు స్తోత్రములు. నీ కృప చేత ప్రభా ఈరోజు కార్యక్రమాలు అంతటినీ కూడా ప్రభా రాజు నీ నామ ఘనతగా మేము జరిగించడానికి మాకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఆరాధనలో మీ ఆత్మచేత మీరు నింపి నడిపించండి తండ్రి. రాజా కీర్తన ధ్యానంలోను సాక్ష్యములోను రాజా మీ కృపనుంచండి అయ్యా ప్రభా. రాజా మీ సమాధానమును మా రాజ్యం మీ చిత్తమును మీరు బయలుపరచండి అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యంలో ప్రభా మా జీవము కావాల్సిన మన్నాను మీరు దయచేయండి. నీ కృపలో మేము ఎదగడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. హల్లెలూయా, స్తోత్రము తండ్రి. రాజా నీకే వందనాలు తండ్రి. ముగింపు వరకు కూడా నీ సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి భద్రపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండదండి. దేవుని సన్నిధిలో ఆయన కనికరమును, ఆయన గొప్పతనమును మనం కొనియాడదాం. హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి. ప్రభా నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ మహిమ చేత మమ్మల్ని భద్రపరచండి, ఆశీర్వదించండి రాజా. నీ సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించండి. సమస్తంలో మీరే ఆధిక్యత వహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అతి త్వరలో నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా ఎవరైనా ప్రేరేపించమని ఉంటే వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ దేవుడి ఇచ్చిన ఈ యొక్క నూతన దినానికై ఆగస్టు నెల 23వ తారీఖు ఈ శుక్రవారం దిన ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని ఆయన మన అవసరతలు అక్రతల కొరకై ఆయన పాదాలు చెంత ప్రాధాయపడతాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాలన్నీ నీ కృపాక్షేమం మా వెంట ఉంచి మరొక నూతన దినం ఈ ఉదయకాల సమయంలో 2024 ఆగస్టు నెల 23వ తారీఖు శుక్రవారం దినం నేను ఈ ఉదయకాలంలో నీ పాదాలు చెంతకు వచ్చి ప్రాధాయపడుతున్నాం ప్రభువా. ఇంతవరకు సహాయం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నేను ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా నీ చేతులుగా పూజించుకుంటున్నాను ప్రభు. అనేక మంది రానయ్యున్నారు. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. త్వరగా తోడుకొని రమ్మని నడుచున్నాం. కుడి వచ్చిన పెట్టినా కూడా నీ సన్నిధికి అప్పగిస్తున్నాను ప్రభు. సాతానుడు ఏ విధమైన గడిబిడి చేయకుండా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాపుదలించి నడుచున్నాను. నువ్వు ఇచ్చి నీ గొప్ప ధన్యతగా వందనాలు ప్రభువా. ఎందరో చూడలేదు ఈ సమయాన్ని, ఎందరో చూడలేదు నైనా ఈ దినాన్ని. నువ్వు మమ్మల్ని ఎందుకు పనికిరాని మమ్మల్ని బాహులో భద్రపరిచించి ఇలాగ నీ పాదాల చెంతకు వచ్చే భాగ్యం ఇచ్చింది. దాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. నేను ఎరగక ఉన్న అనేక మంది ఉన్నారు ప్రభు. వారు కూడా నేను గుర్తిరిగి నీ సన్నిధికి వచ్చి నీ పాదాల చెంత మోకరిల్లే భాగ్యం ప్రతి ఒక్కరిలోనూ దయచేయమనిస్తున్నాను. ఎవరి అవసరతలేంటో అక్రతలేంటో మేము అడగక ముందే ఆ హృదయాన్ని గ్రహించే దేవుడు కనుక తండ్రి అడుగుచున్నాం, ఇస్తున్నావు. నేను చూస్తున్నవాడు, ఇస్తున్నవాడు, మాట్లాడేదేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హృదయ రహస్యాలు ఎరుగున్నవాడు. మేమైతే మానవుల యొక్క పైవేశం చూస్తాం, కానీ నీవైతే హృదయ అంతర్యాము కనుక హృదయాన్ని చూస్తావు. ఎవరు ఏ యొక్క అవసరతతో ఉన్నారు, ఏ బలహీనంలో ఉన్నారు ప్రభా, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు
ప్రతి ఒక్కటి కూడా ఏ నామములో తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవానికి వందనాలు, స్తోత్రాలు దైవజనాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే ఈ సంఘాన్ని బట్టి, సంఘంలో కష్టపడుతున్న బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు. ఎవరు ఏ పని చేస్తున్నప్పుడు కూడా పని ఆశీర్వదించి దీవించి నీ కృప కాపుదల దయచేయమని నడుచున్నాను. ఈ నైనా మొదలుకొని ఆఖరి వరకు కూడా నీవే చేసి వహించి నడిపించమని ఈ చిన్న మనవులు నీ పాదాలు చెందబెట్టి పొంది ఉన్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారి బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే మన ఆరాధన కార్యక్రమాన్ని Baba
చందా
రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా నీరదం అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించిన నీరదం అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించిన నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా
దావిదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావిదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావిదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. రక్తము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన రక్తము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. రక్తము పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తము పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. ఇదిగో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, అందరూ కలుగు యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావిదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావిదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. స్తుతిద్దామా? స్తోత్రం, అయ్యా, నీకు స్తోత్రం, వందనాలు, తండ్రి గొప్ప ప్రభా, దేవా, నీకు నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, మహాగణుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, మా పితరుడు దావీదు వలె ప్రభువా, జీవించేవారిగా ఉండడానికి సహాయం చేయండి దేవా. అవును తండ్రి, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించడానికి కృప చూపించండి దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. సకల మౌనంగా ఉండదు అయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. పూర్ణ మనసుతో హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రేష్టమైన రోజులు అవును తండ్రి ప్రభా, యేసయ్యా స్తోత్రం, 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 గొప్ప స్తోత్రం. దేవుని స్తుతిస్తామా? అందరం కలిసి అయ్యా, నీ స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. జీవముల దేవానికి స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. అందరం అండి, అందరం కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవా, పరిశుద్ధ, 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 పరిశుద్ధ. మన పరమ తండ్రిని
రెండు చేతులు పైకెత్తి ఆ గొప్ప దేవుని అయా నీకు మహిమ కలుగును గాక ప్రభువా. దేవా మనకు రోజులు మా జీవితానికి ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు. తండ్రి మంచి వస్త్రాలను ఇచ్చావు నీకు వందనాలు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము దేవానికి స్తోత్రాలు. అయా నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. మహాగరుడానికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. జీవముగల దేవానికి స్తోత్రాలు. అందరం నోరు తెరిచి స్తుతిద్దామా సంగమా. అందరము కలిసి ఏక మనసుతో ఏకాత్మతో అందరం స్తుతిద్దామా. కొంత సమయము దేవుని స్తుతిద్దామా సంగమా. గొప్ప దేవానికి వందనాలు. ప్రభువానికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. జీవముగల దేవానికి స్తోత్రాలు. అయానికి వందనాలు. మన దేవునికి మనకు మధ్యలో ఏ ఉండకూడదని మన రెండు చేతులు పైకెత్తి అయానికి మహిమ చెప్పగలుగుతున్నావా? ఎన్ని రోజులు అవుతుంది ఆ దేవుడిని ఆరాధించక, దేవుడికి దూరంగా ఉండి ఎన్ని రోజులు అవుతుంది? నీకు మాత్రమే తెలుసు. ఇది ఒక మంచి అవకాశం అండి. దేవుడిని స్తుతిద్దామా. దేవుడి సన్నిధిలో ఉన్న మనము క్షమాపణ అడుగుచ్చు. అయా నీకు వందనాలు. దేవా మీరు సహాయం వచ్చేది. అవును ప్రభా, మీకు దూరంగా బ్రతుకుచున్న ప్రభా. అయా మేము వస్తున్నాను కానీ ఆయన నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నాను. అవును దేవా, నేను తప్పు చేసి ఉన్నాను, నేను పాపము చేసి ఉన్నాను, క్షమించనయ్యా. అడుగుదామా సంగమా, అడుగుదామా. అయా నీకు వందనాలు. దేవానికి వందనాలు. అయ్యా నా జీవితంలో ఎన్నో మేలులు చేశావు ప్రభువా. నేను మరచిపోయింది, నన్ను క్షమించను దేవా. వాటన్నింటిని బట్టి నీకు మహిమ కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ సమయంలో మేము స్తుతిస్తుండగా తండ్రి మా స్తుతుల పైన ఆశీనుడు కండి దేవా. మా స్తుతుల పైన ఆశీనుడు కండి. ఈ సింహాసనంలో మా మధ్యలో స్థాపించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు. ప్రభువానికి వందనాలు. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు. దేవానికి వందనాలు. ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు. అందరం ఆపకుండా స్తోత్రం 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 స్తోత్రం. సంగమా అందరం కలిసి ఎక్కిపోయిద్దామా. అయ్యా ఆయన కోరుకున్నది ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం మాత్రమే. సంగమా దేవదూతల వలె మనమందరం ఒక్కసారి హృదయపూర్వకంగా మన రెండు చేతులు పైకెత్తి అయ్యా నీకు స్తోత్రాలు. సంగం అందరం కలిసి అడవిలో ఉన్నప్పటికీ ఎక్కడో ఉన్నప్పటికీ కీర్తనలతోనూ ఆయన తమ్ములతోనూ దేవుడిని ఆరాధించేవాడిగా ఉన్నాడు. సంగమా స్తుతిద్దామా నోరు తెరిచి. ఆయన్ని ఆరాధించడానికి అడ్డుకున్న ప్రతి ఒక్కటి తొలగిపోవుగాక. అందరము నోరు తెరిచి, సంగమా అందరము నోరు తెరిచి పద్మాసు దీపంలో ఉన్న యోహాను దేవుడిని ఆరాధించేవాడిగా ఉన్నాడు. సంగమా అడవిలో ఉన్న దావీదు దేవుడిని ఆరాధించేవాడిగా ఉన్నాడు. నీవు నేను అయ్యా యోగు వలె స్తుతిద్దామా. ఎంత ఇబ్బంది అయినప్పటికీ, అనారోగ్యం ఉన్నప్పటికీ, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొనెను
ఆశీర్వదించాడు. నువ్వు చెప్పగలుగుతున్నావా? ఏ నష్టమొచ్చిన అయ్యా నిన్ను ఆరాధించేవాడిగా సగమా అందరము కలిసి బిగ్గరగా కొద్దిగా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము ప్రభువా అవును దేవా అవునయ్యా పాపములో ఉంచుటగా పరిశుద్ధ రక్తముతో యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా రెండు చేతులు చాచి స్తోత్రము సింహాసనాసీనుడైన దేవుణ్ణి స్తోత్రము నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభువా, నా పితరుడైన దావీదు వలె ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభువా కీర్తనలు పాడువారిగా, నిన్ను స్తుతించువారిగా, నీ నామాన్ని హెచ్చించువారిగా, నీ నామాన్ని గణపరిచేవారిగా ఉండడానికి సహాయం చేసేవా. పరిశుద్ధాత్మదేవా, దావీదు వలె ప్రభువా వాయిద్యములు వాయిస్తూ ప్రభువా నిన్ను స్తుతించేవారిగా మమ్మల్ని నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయానికి ప్రభువా అనేక మంది నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయా దావీదు వలె పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆరాధించడానికి కృప చూపించండి. 7 మార్లకు పైగా ప్రభువా నిన్ను స్తుతించేవారిగా దావీదు గారు ఉన్నారు దేవా. అయా మేము కూడా ప్రతిదినము దావీదు వలె ఆరాధించువారిగా, దానియేలు వలె దేవా స్తుతించువారిగా, దానియేలు వలె ప్రార్థించువారిగా, యోబు వలె కష్టము కలిగిన నష్టము కలిగిన దేవా నీకు మహిమ కలుగును గాక అని చెప్పువారిగా ఉండడానికి సహాయం చేయండి దేవా. ఒంటరిగా ఉన్న పద్మాసు ద్వీపంలో యోహాను వలె
ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ అయ్యా ఎవరు తోడు లేనప్పటికీ స్తుతించేవారిగా సహాయం చేయండి దేవా. అయ్యా నీ తోడు కావాలి దేవా, నీ ఆదరణ కావాలి దేవా. మీరు మమ్మల్ని బలపరచండి దేవా, మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జరిగినటువంటి ప్రభు ఆరాధన ఈ నామానికి మహిమకరంగా జరిపించుకున్నందుకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. కీర్తనలు దావీదు కీర్తన 30 దావీదు కీర్తన చదువుకుందాం. 15 నుంచి బ్రదర్ రమేష్, 15 నుంచి చివరి వరకు బ్రదర్ రమేష్, 15 నుండి చివరి వరకు సహోదరులు రమేష్ గారు నుంచి చదువుతుండగా అందరం ఐక్యమైందాం. నా కాలు గతులు నీ వశంలోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు. నీ సేవకుల మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృప చేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక, పాతాళమందు వారు మౌనులయుందురు గాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అమలుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వారిని గుడారములో దాచుచున్నావు. ప్రకారము గల పట్టణములలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారిని ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరము కూర్చుందాం. వాక్యం చదివినటువంటి అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అందరం రెండు చేతుల పైకెత్తి దేవుని హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పూర్ణ హృదయముతో. హల్లెలూయా. ఇంకొంతమంది చెప్పట్లేదండి అందరూ. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయము సాక్ష్యాలకు సమయం. దయచేసి దేవుడు మీ జీవితంలో నేను చేసినట్లయితే కనుక ఈ వారం వరకు, ఈ రోజు వరకు ముందుకు వచ్చి మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ, మెసేజ్ సంఘ కాపురస్తులు అన్నయ్య గారికి, సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. నా సాక్ష్యము, దేవుడు నన్ను ఇంతవరకు ఆయన సజీవ రెక్కల చోటుని భద్రపరిచి సురక్షితంగా నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని ఎంతో కాపాడాడండి. సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ అయిందండి. మా వైఫ్, నేను బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి కారు వచ్చి టచ్ చేసింది. మాకు గాయాలు అవి, నాకు మా వైఫ్కి. దేవునిపురం బట్టి నాకు నయమైంది, కానీ మా వైఫ్కి చేయికి తగిలిందంటే తగ్గుతలేదు. అది చాలా ట్రీట్మెంట్ చేసాం, కానీ నరాలు కొంచెం బిగిసిపోయినాయి అంటున్నారు. చాలా బాధ అనిపిస్తుందండి. ఏదైనా పని చేస్తుంటే పెయిన్ వచ్చేసి వాసిపోతుంది చెయ్యి. అలాగే సరే పిల్లల్ని చూసుకుంటా, స్కూల్ పంపుకుంటా అలా చేస్తుందండి. కానీ దేవుడు అయినా సరే నన్ను ఎంతో ఆత్మీయంగా ఎదగడానికి నాకు తోడ్పడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా నాకు ఇల్లు కట్టుకుంటానికి తోడ్పడ్డాడు దేవుడు. దేవునికి చాలా వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి అని దీని ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబము, నా తల్లిదండ్రులు, నా ఆత్మీయ సిస్టర్స్ ఉన్నటువంటి మా అక్క, మా తమ్ముడు అందరూ కలిపి దేవుళ్ళు ఇంక ఎదగాలి. కానీ సైతాన్ని కొంచెం దూరపరుస్తుంది మా కుటుంబాన్ని. ఏదైనా సరే దేవుడు మనల్ని వదలడండి. ఆయన నమ్ముకుంటే అసలు వదలడు. నాకు దేవుడు నాకు చాలా తోడు ఉంటున్నాడు, ప్రతి విషయంలో తోడు ఉంటున్నాడు.
నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఇల్లు ఎలా కట్టే నాకు తెలియదండి. 6 నెలల్లో ఇల్లు కట్టేస్తున్నాను నేను. నా దగ్గర ఉన్నాయి డబ్బులు తక్కువ, కానీ ఎలా వచ్చినాయి డబ్బులు నాకే తెలియదు. అంత దేవుని చిత్తము, ఆయన ఏర్పరిచిన గృహము. అదేవిధంగా నా బాబు, పెద్ద బాబు పుట్టినరోజు అండి ఈరోజు. ప్రతి ఒక్కరు నా బాబు కోసం ప్రార్థన చేయండి. నేను ఒకటే కోరుకుంటున్నాను దేవుణ్ణి, నా జీవితకాలం ఉన్నంత వరకు దేవుణ్ణి నమ్ముకుంటూనే ఉండాలి, ఆయన సన్నిధిలో గడపాలి. నా కుటుంబం అంతా, నా బిడ్డలు కూడా దేవుని భయభక్తుల్లో పెరగాలి నా ఆశ అండి. దేవుడు నాకు తోడు ఉంటాడని నేను దేవుని వేడుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దీవించిన కాక ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మరి దేవా, మరి నాయన నీ దాసుల్ని తన ఆత్మచేత అభిషేకించే ప్రభా, అయ్యా మా అందరికి కావలసిన నీ వాక్కు చేత మాట్లాడండి ప్రభా. మా హృదయాంతరంగా కూడా మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. మా హృదయాలను పరిశోధించువాడిగా ఉన్నారు ప్రభా. ఏ బిడ్డ ఏ ఆస్తితో వచ్చిందో మాకు తెలియదు కానీ ప్రభా, మీరు సమస్తమును ఎరిగి ఉన్నవాడు ప్రభా. నీ దాసుని నిలబెట్టుకుని మా అందరికి కావలసిన నీ వాక్కు చేత, తండ్రి నీ జీవ వాక్కు చేత మాట్లాడి బలపరచుని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని దైవ సేవకులకు గొప్పచెప్తాం. బిగ్గరగా చప్పట్లు కొడుతున్నప్పుడు వారు ఎంతగానో ప్రోత్సాహంతో వస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చెల్లి ముందుకు వచ్చినట్లయితే చెల్లి కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా శ్రీని గారు, నవ్య గారు, నవ్య ప్రసాద్ గారు, సుష్మిత శాస్త్రి లాగా, వరప్రసాద్ గారి లాగా నవీ ప్రసాద్ కూడా అది నవీ ప్రసాద్ గారు ఉంటుంది. హల్లెలూయా. రండి గారు ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయాలని కోరుతుంటున్నాను. ఈరోజు లేకుంటే ఈ వారంలో ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, లేకుంటే ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నట్లు కనుక దయచేసి మీరు తెలియచేసి ముందుకు రండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పి కోరుతుంటున్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఒక క్షణం లేచి నిలబడి మన యొక్క ప్రియ సహోదరులను, సహోదరుని మనం దీవిద్దాం ప్రభు నామములో. సంఘంలో మనం అందరూ ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా కలిసి మనం అందరము మన ప్రేమను వారికి తెలియజేసినప్పుడు, తండ్రి యొద్ద మనం అడిగినప్పుడు, మనల్ని దీవించిన దేవుడు, మనల్ని కాపాడినటువంటి దేవుడు, మనల్ని రక్షిస్తున్న దేవుడు, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళు ప్రేమించు అని చెప్పినటువంటి దేవుడు, ఇదిగో ఈరోజు ఈ బిడ్డలను దీవించడానికి మీరు అందరూ కూడా మీ కుడి హస్తాలను చూపించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. మన మధ్య వరప్రసాద్ గారు ఉన్నట్లయితే వారు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. లేకపోయినట్లయితే వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి కొందనాలైనా ఈ ఉదయ కాలశంలో సంఘముగా మేమందరం కలిసి చదువు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. సోదరు మా ప్రభు శ్రీ గారు చెప్పినటువంటి సాక్ష్యాలు మీరు ఉన్నారు తండ్రి. ఆయన కుమారుడు అఖిల్ యొక్క పుట్టినరోజు మా తండ్రి, ఆయన ఈ రోజు మా తండ్రి ఈ క్షణం వరకు ప్రభు బిడ్డ మీరు కాచి కాపాడారు. ఈ కృపలో నీ కౌగిల్లో మా ప్రభు బిడ్డలు మా తండ్రి ఎదిగించారు. నీకు స్తోత్రాలు మా తండ్రి. శోధన నుంచి ఈ కుటుంబాన్ని మీరు తప్పించారు. నీకు వందనాలు ప్రభు. చేస్తున్నటువంటి నమ్మకమైనటువంటి కార్యాలు బట్టి నీకు వందనాలు. శ్రేణి గారు వారి బిడ్డలు మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ మీద దయచేయండి. ఆయన మారు మనసు లేని వారికి మారు మనసు మీద దయచేయండి. సోదరు చేసిన పని పాటలు మీరు సహాయం దయచేయండి. మంచి మనసు మీరు దయచేయండి. కృపల మధ్యండి అఖిల మధ్యలో అభివృద్ధి పరచండి మా ప్రభు. నీకు వందనాలు. అవినాశి మీరు దీవించండి. ఆయనకి స్తోత్రాలు. కృపల మధ్యండి వారి చదువులో మీరు సహాయం దయచేయండి. నూతన దేవ కిరీటంలో మా ప్రభు నూతన దీవెన ఆశీర్వాదాలు బిడ్డల మీద మీరు నుంచి నడిపించి మీరు మహిమ పొందండి. నీకు వందనాలు. చెల్లి మా ప్రభు నాయన సభ్య గురువు ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు ప్రభు. నువ్వు ఇచ్చినటువంటి నూతన దయకిరీటం బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చినటువంటి మా తండ్రి నాయన ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు అనుగ్రహించినటువంటి మా ప్రభు నీకు వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు అనుగ్రహించినటువంటి ఆ తండ్రి ఆయన ఈ స్థితికే నీకు వందనాలు చెల్లించున్నావు మా ప్రభు. చెల్లిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రతి కీడు శోధన నుంచి మీరు తప్పించండి. నీకు వందనాలు తండ్రి. సంఘం మేము అందరూ ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎత్తుపట్టుకున్నాను మా తండ్రి. ప్రత్యేకంగా మీరు దీవించండి నాయన. ప్రత్యేకంగా మొత్తం నీ సందులో నాయన మీరు ప్రభు నాయన ఘనమైనటువంటి పాత్రగా మీరు వాడుకోవడం మొత్తం నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఎవరు చూడాలి ప్రభు నీ యొక్క కౌగిల్లో మీరు తండ్రి నన్ను మీరు కాపాడుచున్నది నీకు వందనాలు మా తండ్రి. ఆరోగ్యమును బలమును శక్తిని జ్ఞానమును మీరు దయచేయండి.
జ్ఞాపకం చేత ఇంకా మీరు వాడుకొని మా ప్రభు నీకు వందనాలు. నేంటి ప్రభు అనేకులకు దీవెనకరంగా మీరు మార్చుకొని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రాలు చెల్లించున్నాను. నీకు వందనాలు చెల్లించిన ప్రభు. కుమార్తెను మీరు దీవించిన ఆశ్రయించిన తండ్రి స్తోత్రాలయ్యా. చెప్పిన సాక్ష్యాన్ని మీరు ఉన్నారు నాయన. మీరు కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క కీడును శోధనలు మా తల్లి, ప్రతి అనారోగ్యమును బలహీనతను ప్రభా, ప్రతి విధమైనటువంటి మా తల్లి చేతబడి శక్తులను మంత్రశక్తులను సమస్తమైనటువంటి మా తల్లి దురాత్మ కార్యాలను యేసునామములో బంధిస్తున్నాను తండ్రి. యేసునామములో భ్రమపడుతున్నాను మా తల్లి. ప్రభు చూపించి మా తల్లి మీరు కాపాడండి ప్రభు. నీకు స్తోత్రాలు. దైవ ప్రభు నీకు వందనాలు. మా ప్రియులు మా తల్లి నేను ప్రసాద్ గారి బట్టి నీకు వందనాలు. ఆయన ఇచ్చినటువంటి మా తల్లి నేను వైవాహిక జీవితంలో మీరు చేసిన మేలు బట్టి నీకు వందనాలు ప్రభు. దేవ తల్లి ఆయన 20 సంవత్సరాల నుంచి మా ప్రభు ఇదిగో ప్రభు ఈ 3-4 సంవత్సరాలు మా తల్లి నీ కృపలో మీరు కాచి కాపాడారు. కుటుంబాన్ని మీరు దీవించి ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇచ్చినటువంటి ఆ పరిచర్య భారం బట్టి నీకు వందనాలు చెల్లించున్నాను. దీవించండి నీకు స్తోత్రాలు ప్రభు. వైవాహిక జీవితంలో మా తల్లి వారికి అభివృద్ధి పొందినట్టు మీరు సహాయం దయచేయండి. బిడ్డల ప్రభు ఆయన ఎదుగుచుండగా నీ కృపను అనుగ్రహించండి ఆయన. కుటుంబంలో మొత్తం రక్షణ లేని వారికి రక్షణ మీద దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు మీద దయచేయండి. నీకు వందనాలు. నిశ్చిత మీద శుక్రవారం దినాన్ని మొత్తం సెలవులు మీరు అనుగ్రహించండి ఆయన. అధికారులతో మీరు మాట్లాడండి నాన్న. కృపలో మొత్తం ప్రత్యేక హృదయవాచన మీరు నెరవేర్చండి. నీ ప్రత్యేకమైన దేవుళ్ళు పొందండి. బ్రదర్ మీద నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ప్రభు చూపించి ప్రభు మహిమ పొందండి నాయన. రేపటి దినాన్ని మొత్తం నేను పుట్టినరోజు చేసుకుంటున్న ప్రసాద్ గారు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సారా సిస్టర్ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాలు మీరు దీవించండి నాయన. వారి జీవితంలో ఆశ్చర్యకాలు మీరు జరిగించండి. సమస్తమైనటువంటి మహిమ నీకు చెల్లించున్నాం ప్రభు. యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పదవందనాలు. కూర్చొని రోజు దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి గమనించండి. మన మధ్య నూతనంగా బైబిల్ రాబడ్డాయి. ఎవరికైనా బైబిల్ అవసరం లేదు మాకు తెలియచేయండి. మీకు వరకు ఉచితంగా బైబిల్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ఎవరికైనా బైబిల్ అవసరం ఉన్నట్లయితే కనుక మేము రోజు చదువుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, నాకు బైబిల్ కావాలని ఎవరైనా అడిగినట్లయితే వారికి ఉచితంగా ఇవ్వడానికి మన మధ్య సోదరులు సుధాకర్ గారు తీసుకొచ్చారు. దయచేసి ఎవరికైనా కావాలని తెలియచేయండి. మీకు అందజేయడానికి మేము ఇష్టపడుతున్నాం. హల్లెలూయా ఆమేన్. ఈ క్షణంలో వాక్యానికి మనం వెళదాం. అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని చెప్పేసి ప్రేమతో నేను కోరుతుంటున్నాను. మనిషికి, ఒక మానవునికి, సగటు వ్యక్తికి ఎన్నున్నా, ఎంత చేసినా, ఏమి కలిగి ఉన్నా ఎన్ని రకాలుగా ఆ వ్యక్తి అభివృద్ధిలోకి వెళ్ళిన, పయనించిన, ఎంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినప్పుడు కూడా మానవునికి తృప్తి అనేది చాలా అవసరం. తృప్తి అనేది చాలా అవసరం. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ, ఆ మధ్య ఒక సినిమా హీరోని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఆయన అడుగుతున్నారు, నువ్వు ఇంతవరకు వచ్చావు కదా, నీకు ఇంకేం కావాలి అని చెప్పేసి అంటే, నేను వచ్చాను అనుకోవట్లేదు, ఇంకా నేను ఎక్కుతున్నాను, నేను వెళుతున్నాను, ఇంకా సరిపోలేదు, ఇంకా ఇంకా వెళుతున్నాను. దగ్గర 180 దేశాల్లో ఆయనకి ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. 180 దేశాల్లో మరి ఆయనకి ఫ్యాన్ క్లబ్స్. నెక్స్ట్ అదేవిధంగా దగ్గర నాకు తెలిసి 10-15 దేశాల్లో ఆయనకి సొంత ఇల్లు. ఆ రకమైనటువంటి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప సూపర్ యాక్టర్ అనమాట. ఆయన అంటున్నటువంటి వాడు అంటే, నేను ఎక్కలేదు, ఇంకా ఎక్కాలి, సరిపోలేదు, ఇంకా నేను ఎడతా ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. తృప్తి లేనటువంటి జీవితం. ఆ రోజున ఇంకొక ధనవంతుడైనటువంటి, భూమి మీద అధికమైనటువంటి ధనవంతుడు ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ అంటే ఆయన అంటున్నాడు, మీకు ఇంకేం కావాలి సార్ అంటే, నాకున్న ఆస్తికి ఇంకొక $1 యాడ్ చేస్తే సరిపోతుంది, ఇంకొక $1 నాకు కావాలని చెప్పేసి అంటున్నాడు. భూమి మీద అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. భూమి మీద అందరికంటే మంచి ధనము సంపాదించి ఉన్నాడు, పేరు సంపాదించి ఉన్నాడు. ఆయన అడిగితే ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇంకొక $1 నాకు ఉంటే చాలు అనుకుంటున్నాను అంటున్నాడు. ఉన్నది సరిపోవట్లేదంట, ఇంకొక $1 కావాలన్న. ఇప్పుడు గమనించండి, మనిషికి ఏం కావాలంటే తృప్తి అనేది కావాలి. వీళ్ళు ఎంత సంపాదించుకున్నా, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా,
ఇంత ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మనుషులకి ఆ యొక్క వెలితి అనేది ఎక్కడ చూసినప్పుడు కూడా వాళ్ళకి ఆ జీవితాల్లో కనబడుతుంది. ఇంకా 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 అని చెప్పేసి ఆ ఇంకా ఇంకా పరిగెడుతూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఆ మరణానికి వెళ్ళిపోతున్నారు తప్పించి ఆ తృప్తి అనేది వాళ్ళ జీవితాల్లో కనబడడం లేదు. ఆ మధ్య ఒకసారి ఒక ఫ్యూనరల్కి వెళ్తే ఆ మధ్య చనిపోయినటువంటి లేకుండా నిద్రించినటువంటి వ్యక్తిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. చనిపోయడానికి కాదు కానీ ఆయన ముఖంలో తృప్తి అనేదే లేదు. ఏం లేదు అసలు. తన జీవితం మంచి 78 సంవత్సరాలు బ్రతుకుంటాడు కానీ తృప్తి అనేది లేదు ఆ ముఖంలో, సంతోషం అనేది లేదు. చూడండి, ఇక్కడ మానవులంగా మనం పరిగెడుతూ మనం ఎంతో చేస్తూ ఎంతో సంపాదిస్తూ మనకి తృప్తి లేకుండా కనుక మనం జీవించినట్లయితే ఎంత సంపాదించుకునే ప్రయోజనమో లేదు. ఆ మధ్య నేను ఒకసారి చెప్పాను, దగ్గర లక్షల్లో నేను ఇంతకుముందు జీతం తీసుకునేవాడిని, ఇప్పుడు అంత లేదు, చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నాను. లక్షల్లో జీతం తీసుకున్నప్పుడు కూడా తృప్తి లేదు, మరి లేకుంటే ఇంకేదో చేసినప్పుడు తృప్తి లేదు. కానీ దేవుని పరిచయం ఎప్పుడైతే మనం చేస్తున్నామో దేవుడు తృప్తి అనేది మనకి ఇస్తున్నాడు. 2 పనులు ఇప్పుడు మనం చేయాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీకు ఆ ప్రేమలో ఉన్నటువంటి కిక్కే వెరిగి ఉంటుంది. కొంతమంది మన సోదరులు అంటారు, కొంచెం చేసి చూడు చాలా కిక్ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదండి. లేకపోతే 2 దమ్ములు లాగి చూడు చాలా బాగుంటుంది, కిక్ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. కానీ దేవుణ్ణి ప్రేమించి చూస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. దేవుని కొరకు నువ్వు పని చేస్తే మనస్ఫూర్తిగా ఆ తృప్తి వేరుగా ఉంటుంది. దేవుని కొరకు నువ్వు కష్టపడితే, దేవుని కొరకు నువ్వు పరిగెడితే, దేవుని కొరకు నువ్వు హృదయపూర్వకంగా ఏదైనా చేస్తే దానిలో వచ్చేటువంటి తృప్తి అది వర్ణనాతీతం అనమాట. దాని కొరకు భక్తులు అంటారు, మేము సమస్తాన్ని గంటగా ఎంచుకున్నాం. సమస్తాన్ని ఎలా ఎంచుకున్నారంటే వాళ్ళు గంటగా ఎంచుకున్నాం. నీ వైపు వస్తున్నాం ప్రభు, ఆయన వైపు పరిగెడుతూ వాళ్ళ యొక్క జీవితాలు ప్రభు కొరకు పరంగా పెట్టారు. ప్రాణాలను నిజంగా దారబోసారు పరిచర్య కోసం. పిల్లలు గమనించండి, ఈ రోజున మరి ఆ రీతిగా మన సంఘంలో దేవుడు కార్యాలు చేస్తుంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది పౌలులోనే ఇక్కడ మన సంఘం నుంచి లేస్తుంటున్నారు, కొంతమంది తిమోతిలో లేస్తుంటున్నారు, కొంతమంది మరి భక్తులైనటువంటి స్టెఫెను, మార్కు వలె అనేకులు మరి సంఘం నుంచి లేస్తున్నారు. రాత్రనక పగలనక చాలా పరిచయం చేస్తున్న బిడ్డలు ఉంటున్నారు. పిల్లలు మనందరం కూర్చున్న మన కొరకు చాలా మంది వెనకాల ప్రయాసపడుతుంటున్నారు. హల్లెలూయా. దేవుడు వారి కుటుంబాలు మెరుగా దీవించును గాక. పరిచయంలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా త్వరగా నాతో కలిసి వాక్యాన్ని మీరు చదవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మార్కు శుభవార్త 12వ అధ్యాయం 10వ వచనము. మార్కు శుభవార్త 12వ అధ్యాయం 10వ వచనము. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇంకొక వాక్యం చూద్దాం. కీర్తనలు 118వ దావీదు కీర్తన, 118వ దావీదు కీర్తన 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇక్కడ భక్తుడు దావీదు గారు రాస్తూ ఈ కీర్తన మనం చదువుతున్నాం. ఇక్కడ ఆయన అంటున్నారు ఏంటంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది, ఇది యెహోవా వలన కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని కీర్తనలో పాత నిబంధనల గ్రంథంలో రచించినట్టు ఈ ప్రవచన గ్రంథాన్ని నూతన నిబంధనలో మనం మార్కు గారు రాస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ మార్కు గారు రాస్తూ యేసు ప్రభువు వారు స్వయంగా అంటున్న మాటలు అక్కడ మనం విన్నాం. ఏమంటారంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిందని చెప్పేసి అక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని ఎవరి గురించి రాశారంటే, మరి యేసు ప్రభువు వారి గురించి ఒక వాక్యము రాయబడ్డది. యేసు ప్రభువు వారి యొక్క ఆయన యొక్క రాకడను గురించి, ఆయన యొక్క పరిచర్యల గురించి, ఆయన పడుతున్నటువంటి శ్రమల గురించి ఈ వాక్యాన్ని మరి ప్రవచన గ్రంథంలో ప్రభువారు లిఖించారు. ఈ ప్రవచన గ్రంథంలో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నెరవేర్చబడింది. పిల్లలు గమనించండి, ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు విన్నాం, ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుకున్నాం. అయితే ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకు ఏమి అర్థమవుతుంది, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుందని చెప్పేసి మనం చూసినట్లయితే, పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు
మరి ఈ లోకము ఆయనను యాక్సెప్ట్ చేయలేదు, ఆయనను ఒప్పుకోలేదు, ఆయన ఎవరు కూడా అంగీకరించలేదు, యేసు ప్రభువారిని ఎవరు కూడా మరి ఇష్టపడలేదు. కానీ వాక్యము నెరవేరినట్లుగా ఆయన ప్రభు ఏం చేశాడంటే, ఇదిగో వీరందరూ నిషేధించారే, ఆయన నేను తలరాయిగా పెడుతున్నాను అని చెప్పేసి క్రీస్తుని ప్రభుని మన కొరకు ఆయన తండ్రి ఏం చేశారంటే తలరాయిగా పెట్టారు. సంఘానికి ఈరోజు మరి శిరస్సు ఎవరంటే ఇదిగో ఈ నిషేధింపబడినటువంటి రాయి అయినటువంటి క్రీస్తు ప్రభువు వారు. ఈ రోజున నీకు నాకు ఉన్నటువంటి విశ్వాసానికి మూల కారణము, మనకు ఉన్నటువంటి పునాది ఎవరంటే ఇదిగో ఈ నిషేధించబడినటువంటి క్రీస్తు అయినటువంటి మన తండ్రి యొద్ద నుంచి పంపబడినటువంటి క్రీస్తు ప్రభువు వారు. పిల్లలు గమనించండి, ఇక వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నిషేధించబడినటువంటి రాయిగా ఈ భూమి మీద ప్రభువారు జీవించారు. పిల్లరా, ఈ రోజున మనం కూడా చాలాసార్లు నిషేధింపబడుతుంటాం, రిజెక్షన్ అనుభవిస్తుంటాం. చాలా మంది మనలను యాక్సెప్ట్ చేయరు, చాలా మంది మనల్ని ఒప్పుకోరు, చాలా మంది మనలను లేకుంటే మన మాటలు ఇష్టపడరు, మన ప్రవర్తన ఇష్టపడరు, లేకుంటే మనకున్నటువంటి విషయాల్లో చాలా మంది చాలా తప్పులు వెతికి చూపిస్తుంటారు. అరే అలా కాదు, వీడు ఎలాగరా అని చెప్పేసి మన గురించి ఒక ముద్ర వేస్తుంటారు. పిల్లలు గమనించండి, ఈ రోజున నువ్వు నిరాకరింపబడుతున్నావేమో, ఈ రోజున ఒకవేళ నేను నిషేధిస్తుంటున్నారేమో, ఈ రోజున నీ కుటుంబము, నీ బంధువులు, లేకుంటే నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు నేను నిషేధింపబడిన వారిగా చూస్తున్నారేమో. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆ మార్గం గుండా వెళ్ళాను, హల్లెలూయా, నేను కూడా నిషేధింపబడ్డాను, కానీ తండ్రి నన్ను హెచ్చించాడు. నేను నిషేధింపబడి అందరి చేత నేను ద్వేషింపబడి నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో ఈ రిజెక్షన్స్ నేను అనుభవించాను. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె చెప్పని, ఇదిగో నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంటే తలగా ఉంచుతారు, కానీ నేను తోకగా ఉంచాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు చూస్తావు. నువ్వు వెతికినా కూడా నిన్ను నిరాకరించినటువంటి వారు, నువ్వు వెతికినప్పుడు కూడా నిన్ను దూషించి ద్వేషించి నిన్ను కాదన్న వారందరూ కూడా నువ్వు వెతికిన వారు కనబడరు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. పిల్లరా, ఇక్కడ గమనించండి, ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా నిరాకరింపబడ్డారు, ఏ విధంగా మరి ఆయనను ఎవరు నిరాకరించారని చెప్పేసి అంటే వాక్యం మనం చూద్దాం. పిల్లలు దయచేసి నాతో కలిసి వాక్యాన్ని చూడండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనము, లూకా శుభవార్త 2వ అధ్యాయం 7వ వచనము, ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు గమనించండి, 2వ అధ్యాయం 7వ వచనంలో లూకా శుభవార్త వాక్యం సెలవిస్తుంది, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ వాక్యం కూడా మీకు బాగా తెలుసు, ఈ వాక్యం కూడా మీరు అనేకసార్లు విన్నారు, ఈ వాక్యాన్ని కూడా మీరు అనేకసార్లు చదివారు. కానీ ఈ వాక్యాన్ని తమ్ముడు ప్రసాద్ చదివినటువంటి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఏమంట, ఎవరికి లేదంట స్థలం లేదంట. ఎవరికి స్థలం లేదంట? యేసు ప్రభు వారికి స్థలము లేదు. గమనించండి, మరియమ్మ గర్భవతిగా ఉంది, మరియమ్మ గర్భము ధరించి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని గర్భము ధరించినప్పుడు, ప్రభువారు గర్భంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రభువారిని గర్భంలో ఉండగానే అక్కడ ఉన్న ప్రజలు నిరాకరించినట్టు మనం చూస్తున్నాం. మీకు స్థలం లేదు, ఇక్కడ ఎక్కడ స్థలం లేదు? సత్రం అంటే ఎలా ఉంటుంది? ఒక బస్ స్టాండ్ లాంటిది, ఒక రైల్వే స్టేషన్ లాంటిది, లేకుంటే ఒక లాడ్జ్ లాంటిది, ఒక హోటల్ లాంటిది. పిల్లలు గమనించండి, అక్కడికి వీళ్ళే రావాలని చెప్పేసి బోర్డు ఎవరు పెట్టరు. అక్కడ మగవాళ్ళే రావాలని చెప్పేసి బోర్డు ఎవరు? బస్ స్టాండ్లోకి ఎవరైనా వెళ్తారు బస్ ఎక్కడానికి కదండి, హోటల్లోకి టిఫిన్ చేయడానికి ఎవరైనా వెళ్తారు. ఇక్కడ సత్రంలో అందరికీ స్థలం ఉంది, కానీ సత్రంలో తినేవారికి స్థలం ఉంది, త్రాగేవారికి స్థలం ఉంది, త్రాగుబోతులకు సమస్తమైనటువంటి జోదమాడేటువంటి వారికి ఈ లోకమైనటువంటి సమస్త మనుషులకు స్థలం ఉంది. కానీ పరిశుద్ధులైనటువంటి తండ్రి చేత మరి లోకానికి పంపబడుతున్నటువంటి ఇక మెస్సే రావడానికి, లేకుంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి ఇదిగో అక్కడ సత్రంలో కూడా ప్రభు వారికి స్థలం లేదని మనం చూస్తున్నాం. అక్కడ పిల్లరా, అక్కడ ప్రభువును వారు నిరాకరించినట్టు మనం చూస్తున్నాం. నిషేధించబడినటువంటి రాయిగా ఆమె నొప్పులు పడుతుంటే ఒక మంచి తల్లి, మంచి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి తల్లి, యవనస్తురాలు మరియమ్మ మరి పాలు కారుతున్నటువంటి బుగ్గలతో ఆమె ఎంతో ఎంతో యవనస్తున్నటువంటి ఆమె చక్కగా మరి నడికట్టు పెట్టుకుని, లేకుంటే ఆ ముసుగు వేసుకుని, చక్కని వస్త్రధారణ చేసుకుని అక్కడ వెళ్ళి, అయ్యా నేను కడుపు నొప్పులు వస్తున్నాయి, నేను కనాలి, లేకుంటే నాకు డెలివరీ కావాలి, నాకు స్థలం ఇవ్వండి అని చెప్పేసి అంటే ఆమెకి స్థలం అక్కడ ఇవ్వడం లేదు. మరేమో విషయం మీరు ఆలోచించండి,
ఆ తల్లి గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తల్లి కన్యకగా ఉన్నప్పుడే గర్భం ధరించింది. అంతవరకు మంచిదని చెప్పుకున్నటువంటి అక్కడ కుటుంబము, అక్కడ వరకు అంతవరకు చాలా మంచిది, చాలా సౌమ్యురాలు, చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, దేవుడు అంటే భయం అని చెప్పేసి చక్కని సాక్ష్యం కలిగినటువంటి బిడ్డను ఒక్క చిన్న విషయంలోనే వాళ్ళేమైపోయారంటే, అరే ఈమె పెళ్లి కాకుండానే గర్భవతి అయిపోయింది ఏంటి, ఈమె పెళ్లి కాకుండానే ఈమె గర్భవతి ఎలాగైంది, ఈమె ఎందుకు ఇలా చేసింది, మేము మంచిది అనుకున్నాం, మరియమ్మ చాలా చక్కనిది అనుకున్నాం, కానీ పెళ్లి కాకముందు ఈమె గర్భం ఎలా ధరించింది, ఇప్పుడు ఏ విధంగా ఈమె గర్భంతో ఉందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ద్వేషించి ఉండవచ్చు, సొసైటీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ద్వేషించి ఉండవచ్చు. పిల్లలు గమనించండి, నువ్వు ఆమె తప్ప నీ ప్రభు వారు ఆమె గర్భంలో జన్మించిన ఆమె తప్ప, ఆమె ఏమైనా పొరపాటు చేసిందా? కదండి, ఎవరు పొరపాటు చేసిందా? కానీ ఆమెను పొరపాటు అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? గమనించారు. ఆమెను పొరపాటు అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే అది దేవుని కార్యము, ఎందుకంటే అది పరిశుద్ధ కార్యము, ఎందుకంటే గర్భము ధరించిన ఒక స్త్రీ అది మంచి కార్యం, అది అందరూ సంతోషించేటువంటి కార్యం, అందరూ ఆనందించేటువంటి విషయము. ఒక స్త్రీ గర్భం ధరించిందంటే కుటుంబం అంతా సంతోషిస్తుంది. ఒక కుటుంబంలో ఒక స్త్రీ గర్భం ధరించిందంటే ఒక నూతనమైనటువంటి ఒక బిడ్డ, ఒక న్యూ మెంబర్ కుటుంబంలో యాడ్ అవుతున్నాడంటే అందరూ కూడా సంతోషిస్తారు, బంధువులందరూ. కానీ ఇక్కడ మరిన్ని విషయాలు అర్థంగా జరగలేదు. అందరూ కూడా మీరు ఏమనుకున్నారంటే, అరే ఈమె ఏ విధంగా గర్భం ధరించిందని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరూ కూడా మరియమ్మను దొరికితే చంపాలని కూడా చూశారు. కానీ ప్రభువు ఏ విధంగా కాపాడకు తెలియదు. కానీ ఇదిగో ఈ యోసేపు ద్వారా ఆయన ఏం చేశారంటే ఆమెను విడిచిపెట్టుకుని, ఆయన ఒక మాట ఉంటే ఆ రోజు ఆమెను చంపేసేవారేమో. యోసేపు కనుక ఒక మాట అనుంటే, నాకు తెలియదు అనేటువంటి ఐ డోంట్ నో అని చెప్పేసి ఒక మాట అనుంటే కనుక మరియమ్మ గారి పరిస్థితి ఏమై ఉండదో ఒకసారి మీరు ఆలోచించండి. పిల్లల ఆ కుటుంబాన్ని దేవుడు విధంగా కాపాడుతూ వచ్చాడు. పిల్లలు గమనించండి, మనం అనుకుంటే ఒకసారి ఈ మనిషి ఈ విధంగా ఉన్నాడు, ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి మనం కొన్నిసార్లు అభ్యంతరం పడుతుంటాం. పిల్లలు మనకు తెలియదు వాళ్ళు ఉన్నటువంటి విషయం ఏంటో, కానీ ఇతరుల విషయం మనం ఏమనుకుంటే అభ్యంతరం పడుతుంటాం. ఇదిగో మరిన్ని విషయంలో కూడా వాళ్ళు అదే విధంగా అభ్యంతరం పడ్డారు. క్రీస్తు ప్రభువారి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఇదే విధంగా అభ్యంతరం పడ్డారు. పిల్లలు గమనించండి, మనం అభ్యంతరం పడ్డాము, అది మనకు క్షేమము కాదు. ఇతరుల గురించి మనం తెలియనప్పుడు, ఇతరుల గురించి మనకి అర్థం కానప్పుడు, ఇతరుల గురించి ఒకవేళ ఎవరైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి వెంటనే మనం రియాక్ట్ అయ్యి మనము వెంటనే దాని గురించి మనము తీర్పులు కానీ లేకపోతే అభ్యంతరం కానీ మనం తెలియచేయడం అది మనకి మంచిది కాదు, క్షేమం కాదు. నువ్వు చూడకుండా, నీకు తెలియకుండా, ఒకవేళ నువ్వు చూసినా కానీ ఒకవేళ తప్పే ఉండొచ్చు, నీకు ఒకవేళ నీ కంటితో నువ్వు చూసినా కానీ అది నీకు తప్పే ఉండొచ్చు, అది నీకు తప్పుగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుని దృష్టికి అది మంచిదే ఉండొచ్చు, మనకు తెలియదు. సో వీ కాంట్ జడ్జ్ ఎనీవన్. ఎవరిని కూడా మనము జడ్జ్ చేసి నువ్వు ఇలాగా అలాగా చెప్పేసి మనం నిరాకరించడానికి, నిషేధించడానికి అవకాశం లేదు మన బైబిల్ గ్రంథంలో. పిల్లలు గమనించండి, ఇదిగో భక్తులు ఆ విధంగా చేశారు. ఇక్కడ ఏం చేశారంటే మరి అక్కడ మరియమ్మను నిరాకరించారు, ఆ యొక్క సత్రంలోకి రావడానికి నిరాకరించారు. మీకు స్థలం లేదని చెప్పేసి అన్నారు. ఎందుకు స్థలం లేదు? వీళ్ళు డబ్బులు ఇవ్వరా? ఎందుకు స్థలం లేదు? వీళ్ళు మనుషులు కాదా? ఎందుకు స్థలం లేదంటే పిల్లలు గమనించండి, ఇదిగో భూమి మీద ఈ ప్రభు యొక్క వాక్యము లేకపోతే ఈ లేఖన భాగం విధంగా నెరవేర్చబడాలి. కాబట్టి తల్లి గర్భంలో ఉండగానే యేసు ప్రభు నిరాకరించబడ్డారు. నన్ను అడగనివ్వండి, నువ్వు నిరాకరించబడింది నువ్వు పుట్టిన తర్వాత కదా. నిన్ను నిరాకరించింది నీ జనులు, నీకున్నటువంటి స్నేహితులు, నీకున్నటువంటి బంధువులు, నువ్వు పెరిగిన తర్వాత కదా నిరాకరించారు. కానీ నా ప్రభు గర్భంలో ఉండగానే తన సొంత వారు ఆయన నిరాకరించారు. పిల్లలు గమనించండి, ఆయనకు పుట్టడానికి కూడా స్థలం ఇవ్వలేదు. ఈ భూమి మీదకి జన్మించడానికి కూడా ఆయన ఒక ఎడమనే దానికి ఇవ్వలేదు. పిల్లల సత్రంలోనే, కేవలం సత్రంలోనే వారికి స్థలం లేకుండా పోయింది. గమనించండి, ఆయన నిరాకరించబడ్డాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. పిల్లలు మనం గమనిస్తే ఇంకా ముందుకున్నట్లయితే, ఇదిగో పుట్టిన తర్వాత వెంటనే మనం ఏం చూస్తున్నామంటే హేరోదు ఏం చేస్తున్నాడు? పిల్లలను చంపేస్తుంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానులు వెళ్ళి ఆయన చెప్పారు, రాజాదిరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఇంక ఆ మాట నచ్చలేదు, హేరోదు నచ్చలేదు. నాకంటే రాజు పుట్టాడా? నాకంటే గొప్పవాడు ఉన్నాడా? నాకంటే ఇంకొక రాజు వస్తున్నాడా అని చెప్పేసి ఈ దుష్టుడు అధికారి ఈ హేరోదు ఏం చేస్తున్నాడంటే ఆ పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా ఇదిగో ఆ డేట్ చూసుకున్న ఆ డేట్ నుంచి అంతవరకు 2 సంవత్సరాల వయసు బిడ్డలందరూ కూడా చంపేసి వస్తుంటున్నారు. ఇదిగో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వెంటనే దేవదూత వారికి ప్రత్యక్షమై వెంటనే ఇక్కడ ఉన్న స్థలాన్ని ఖాళీ చేసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతుంటున్నారు. పిల్లరా, ఐగుప్తులోనికి వెళ్ళిపోతున్నారు యోసేపు మరియమ్మలు. ఎవరు తీసుకుని? పసిబాలుడు యేసు ప్రభువుని తీసుకుని, అప్పుడే పుట్టినటువంటి పసికందుని తీసుకుని నెలలు కాదు కదా, రోజులే అయింది.
కొన్ని గంటలే జన్మించి పిల్లల ఆ బిడ్డ తీసుకోవడం ఏమవుతున్నారంటే ఆ జన్మించినటువంటి దేశాన్ని విడిచిపెట్టి ఆయన ఐగుప్తులోనికి వెళ్ళిపోతున్నారు. గమనించండి, ఇక్కడ దేశం ఆయన నిరాకరించింది, అక్కడ బంధువులు నిరాకరించారు, అక్కడ సొసైటీ నిరాకరించింది, సత్రంలో ఆయనకి స్థలం లేకుండా ఆయన నిరాకరించారు. పుట్టిన తర్వాత ఆ కన్న దేశము ఒక బిడ్డ పుట్టాడంటే ఆ దేశంలోనే బిడ్డ పెరగాలి, ఆ పట్టణంలోనే బిడ్డ పెరగాలి. ఒక బిడ్డ జన్మించిందంటే ఆ కుటుంబంలోనే, ఆ పట్టణంలోనే, ఆ దేశంలోనే బిడ్డ పెరుగుతాడు. ఇప్పుడు మా బాబు పుట్టాడు, ఇక్కడే పెరుగుతున్నాడు. పిల్లలు మన పిల్లలు పుట్టారు, మన ఇంటి వద్ద పెరుగుతున్నారు. కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ విధంగా జరగలేదు. పిల్లరా ఆయనను నిషేధించారు. ఆయన ఏం చేశారంటే చంపడానికి ప్రయత్నం చేసి ఆయనను దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయే విధంగా చేశారు. యేసు ప్రభు వారు తీసుకున్న తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే నిషేధించబడినటువంటి రాయిగా ప్రభు వారు ఆనాటి నుంచి ఉన్నారు. ఆనాటి నుంచి ఆ నిషేధం అనుభవిస్తూ ఉంటున్నారు. పిల్లరా గమనించండి, మనం చూస్తాం వాక్యంలో 12 సంవత్సరాల వయసులో ప్రభు వారు దేవాలయం నుండి మరి పరిసయ్యులకు, శాస్త్రులకు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన వాక్యాన్ని వారితో తర్కిస్తున్నట్టుగా మనం చూస్తాం. పిల్లరా అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ తండ్రి ఎవరు? ఆ రోజు నుంచి వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, నీ తండ్రి ఎవరు? కొంతమంది అంటున్నారు మరియ కుమారుడు అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది అంటున్నారు వీడు యోసేపు కుమారుడు అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది అంటున్నారు ఎవరు నీ తండ్రి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు యేసు ప్రభు వారిని. పిల్లలు గమనించండి, యేసు ప్రభు వారిని ఈ విధంగా ప్రశ్నిస్తూ పుట్టినప్పటి నుంచి కూడా ఆ జన్మదేశం ఉన్నటువంటి ఇశ్రాయేలు వారందరూ కూడా, యూదులందరూ కూడా ప్రభు వారిని అడుగుతున్నారు, నీ తండ్రి ఎవరు? నువ్వెవరు తండ్రివి? నీకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వు ఎక్కడి వాడవు నువ్వు అని చెప్పేసి అంటూ ఆయనను అభ్యంతరం చేస్తుంటున్నారు, నిరాకరిస్తుంటున్నారు. ఆయన చెప్తున్న మాటలను మరి ఆశ్చర్యపడుతూనే ఆయన మీద నేపం వేస్తుంటున్నారు, ఆయన మీద దోషము మోపుతూ ఆయనను నిరాకరిస్తున్నట్టు మనం చూస్తాం. పిల్లరా కానీ ఒక సందర్భంలో యేసు ప్రభు వారు ఆ యోర్దాను ఉన్నటువంటి ఆ యోహాను దగ్గరికి వెళ్తుంటున్నారు. ఎప్పుడైతే యోహాను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఆయనను చూస్తుంటున్నాడు, అప్పుడొక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోస్తున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, ఈయన రక్షకుడు అని చెప్పేసి యోహాన్ గారు ఎవరో చెప్పకముందే ఈయన ఏమంటాడంటే యేసు ప్రభు వారిని అక్కడ ఒప్పుకుంటాడు. ఆయన అంటాడు, సాక్ష్యం ఇస్తాడు, ఏమనంటే ఇదిగో ఈయన దేవుని గొర్రెపిల్ల, తండ్రి దగ్గర నుంచి పంపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయన చెప్పులు వారు ఎప్పుడైనా కూడా నాకు అధికారం కానీ యోగ్యత కానీ లేదని చెప్పేసి యోహాన్ అక్కడ సాక్ష్యం ఇస్తాడు. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే తండ్రి చెప్పడానికి ముందే, పరలోకము నుంచి ఆయన శబ్దంతో ఆయన మాట్లాడడానికి ముందే ఇక్కడ భూమి మీద ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే ఈయన తండ్రి చేతి నుంచి పంపబడినటువంటి దైవ కుమారుడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యేసు ప్రభు వారి గురించి ఈ యొక్క యోహాను గారు చెప్తున్నారంటే సాక్ష్యం ఇస్తుంటున్నారు. సాక్ష్యం ఇస్తున్నటువంటి యోహాను గారి దగ్గర ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారంటే మనకు తెలుసు, తండ్రి అక్కడ ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నా అని చెప్పేసి ఒక శబ్దం ఆకాశం నుండి వస్తుంది. పరలోకం నుంచి ఆ యొక్క శబ్దం రావడానికి ముందే ఇక్కడ యోహాను గారు ఏమంటారంటే, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్రభు వారి మీద ఒక మంచి సాక్ష్యం పలికినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరు? యోహాను గారు. ఒక మంచి సాక్ష్యము లేకపోతే ఒక మంచి మాట ప్రభు వారి గురించి ఈ యొక్క 30 సంవత్సరాల వరకు ఎవరు మాట్లాడలేదు. ఈ 30 సంవత్సరాల వరకు ఎవరు కూడా ఆ విధంగా చెప్పలేదు. కానీ 30 సంవత్సరాల వయసులో ప్రభు వారిని మొట్టమొదటిగా ఆయన ఒప్పుకున్నది, లేకుండా ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పింది, ఆయనకి ఒక అనుకూలంగా ఒక మాట పలికింది ఎవరంటే ఈ యొక్క యోహాను గారు మాత్రమే పలికారు. ఏమిటంటే ఈయన దేవుని పంపబడినటువంటి గొర్రెపిల్ల, ఈయన యోగ్యుడు అని చెప్పేసి ఆయన గురించి ఒక సాక్ష్యం ఇచ్చారు. గమనించారా? ఆ సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ మొట్టమొదటి చెప్పినటువంటి యోహాను గారే ఒక సందర్భంలో ప్రభు వారిని ఏమంటారంటే, రాబోయేవాడివి నువ్వేనా? ఏమంటారు? వాక్యం చదువుదామా? అక్కడ వాక్యం చదువు. ఇక్కడ లూకా శుభవార్త 7వ అధ్యాయము 20వ వచనం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 20వ వచనం. ఆ మనుషులు ఆయన మీదకు వచ్చి రాబోవాడవు నీవేనా, మరి యొక్కని కొరకు మేము కనిపెట్టాలా? ఏమడుతున్నారు అక్కడ? రాబోయేటువంటి మెస్సియవు నువ్వేనా, లేకపోతే వేరే వాళ్ళ కోసం మేము చూడాలా?
వేరే మెస్సేజ్ ఎవరైనా వస్తాడా, లేకుంటే మేము పొరపాటు పడ్డామా అనే విషయంలో ఎవరు అడుగుతున్నారన్నమాట? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తన శిష్యులను పంపించి యేసు ప్రభువు వారిని అడుగుతున్నాడు, ఏమని? రాబోయేటువంటి వాడు నువ్వేనా, లేకపోతే ఇంకొకటి వరకు మేము చూడాలా, లేకుంటే ఇంకొక మెస్సేజ్ వస్తాడా? నువ్వు కాదా? నువ్వు అనుకున్నామే మేము, ఒకవేళ మేము పొరపాటు పడ్డామా, లేకుంటే మాకేమైనా తప్పయిందా, లేకుంటే మేమేమైనా పొరపాటు చేసామా? నువ్వే కదా మెస్సియా, లేకుంటే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆయన మీద అభ్యంతరం పడుతూ ఆయనను నిరాకరించినటువంటి వాళ్ళు ఇదిగో యోహాన్ గారు కూడా చేరిపోయారు. సాక్ష్యం ఇచ్చాడు యోహాన్ గారే, సాక్ష్యం ఇచ్చాడు, చెప్పాడు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి చెప్పినటువంటి వాడు, బాప్తిస్మం ఇచ్చిన వాడు, ఆయనను తండ్రి యొక్క చిత్తానుసారంగా నీతి కార్యంలోకి నడిపించిన వాడు యోహాన్ గారు. తల్లి గర్భంలోంచి ఆయన ఆత్మతో నింపబడినటువంటి యోహాన్ గారు, స్త్రీల కన్నటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి పురుషుడు యోహాన్ గారు. ప్రభువారిని ఒప్పుకున్నాడు ముందు, తర్వాత ఏమంటున్నాడంటే నిరాకరిస్తుంటున్నాడు. రాబోయేవాడు నువ్వేనా? కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు, రేపో మాపో తల కొడతారని చెప్పేసి ఆయనకి అర్థమవుతుంది. ఆయన అనుకుని ఉండొచ్చు, మెస్సేజ్ ఉన్నారు కదా, యేసు ప్రభు గారు ఉన్నారు కదా, వస్తారు నన్ను విడిపిస్తారని చెప్పేసి ఆయన ఆశపడి ఉండవచ్చు, కలగని ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ విధంగా జరగడం లేదు, ఎప్పుడైతే ఆ విధంగా ప్రభు వారు ఆయన దగ్గరికి రాలేదు, లేకపోతే పరామర్శించలేదు, కనీసం ఆయన గురించి ఒక మాట కూడా పలకలేదు, ఇదిగో యోహాన్ గారు ఏమవుతున్నారంటే అభ్యంతర పడుతున్నారు. ఎప్పుడైతే 4 గోడల మధ్య ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడు ఆయన, 4 గోడల మధ్యలోకి వెళ్ళిపోయినటువంటి ఈయన, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఈయన, ఎప్పుడైతే మనుషులు కనపడకుండా నీకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ సిచ్యువేషన్ మారిపోయేసరికి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము తగ్గిపోతూ వస్తుంది, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మంట, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ చల్లారిపోతూ వస్తుంది. పిల్లలు గమనించండి, ఈ రోజు నా విశ్వాసంలో జరుగుతుంది ఇదే. నేను చెప్పాను మీకు, లక్షల మంది క్రైస్తవులు ఈ యొక్క కతార్ దేశంలో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కనీసం 1000 మంది మీటింగ్ పెడితే రారు. ఎందుకంటే చల్లారిపోయారు, 4 గోడల మంది చల్లారిపోయారు. యోహాను వలె ఒకప్పుడు ఆత్మచేత నింపబడిన వారే, ఒకప్పుడు కేకలు వేసి అరణ్యాల్లో ప్రకటించినటువంటి వారే, ఒకప్పుడు అనేకులకు బాప్తిస్మం ఇచ్చి ప్రభు కొరకు నడిపించినటువంటి వారే. ఈ రోజు ఏమేంటంటే యోహాను వలె ఎప్పుడైతే కొంచెం శ్రమ కలిగిందో, ఎప్పుడైతే కొంచెం కష్టం వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, ఇరుకు వచ్చిందో, వెంటనే ఏమవుతుందంటే విశ్వాసం చల్లారిపోయి ఇదిగో ప్రభు వారిని శంకిస్తున్నటువంటి యోహాను వలె అంటున్నాడు ఏంటంటే రాబోయేవాడు నువ్వేనా, లేకపోతే ఇంకొకరి కోసం మేము వెయిట్ చేయాలా? నిరాకరణ. అప్పుడు ప్రభు వారు అంటున్నారు, వెంటనే టక్ అని చెప్పేసి వాళ్ళందరూ ప్రభు వారు స్వస్థపరి చేసి ప్రభు వారు ఇదిగో గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. ఏం చేస్తున్నారంటే గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, రోగులు స్వస్థపరుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడు అని చెప్పండి అని చెప్పేసి ప్రభు వారు అంటున్నారు. అక్కడ నా విషయమైతే ఎవరైతే అభ్యంతర పడరో, నా విషయమైతే ఎవరైతే మరి చూడకుండా ఎవరైతే నమ్ముతుంటున్నారో వాళ్ళు ధన్యులు అని చెప్పేసి ప్రభు వారు చెప్తూ పంపిస్తుంటున్నారు. పిల్లలు గమనించండి, నిరాకరణ. యేసు ప్రభు వారిని నిషేధించారు, యేసు ప్రభు వారిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. పిల్లరా, ప్రభువారు ఈ విధమైన నిరాకరణలతో ఆయన వెళుతుంటున్నారు. ఎక్కడి వరకు అంటే సిలువ మరణం వరకు ఆయన నిరాకరించబడ్డారు. సిలువ మరణం వరకు ప్రభువారు నిరాకరించబడ్డారు. జన్మించినది మొదలుకొని, తల్లి గర్భంలో మొదలుకొని, పుట్టి పెరిగినది మొదలుకొని, పిల్లల ఆ సిలువలో చనిపోయేటువంటి క్షణం వరకు కూడా ప్రభువారు నిరాకరించబడ్డారు. నిరాకరణతో ఆయన అందరూ కూడా ద్వేషించి నిషేధించినటువంటి రాయిగారిని చూశారు. కానీ ప్రభు ఏం చేశారు? దాన్ని మూలకు తలరాయిగా ప్రభువాన్ని నిలబెట్టాడు ఆయన. ఈరోజు నేను చెప్పను పిల్లరా, ఈరోజు నేను చెప్పనండి, ఒకవేళ ఎక్కడైనా నీ కుటుంబంలో ఎక్కడైనా నీకున్నటువంటి సమస్యలు లేకుండా నీకున్నటువంటి ఇష్యూస్లో ఎవరైనా నిరాకరిస్తున్నారేమో, ఎవరైనా నిన్ను నిషేధిస్తున్నారేమో, ఎవరైనా నిన్ను ఒక పక్కన పెడుతుంటున్నారేమో, నిన్ను పట్టించుకోకుండా నిన్ను దూరం చేస్తుంటున్నారేమో, గమనించండి పిల్లరా, ప్రభు అంటున్నాడు నిన్ను వారికి మూలరాయిగా నేను చేస్తాను. హల్లెలూయా. నా దేవుడు చేస్తాడు, ఎందుకంటే ఆయన సమస్తమును చేయడానికి సమర్థుడు. ఆయన పిల్లరా, ఆయనకి సమస్తము సాధ్యం. యోసేపుని అనుకున్నారు వీళ్ళందరూ కూడా, అన్నదమ్ములు, వీడంటే కళ్ళగంటాడు, వీడు బుడ్డగాడు, నేను చూడు మంచి బాడీ బిల్డింగ్తో ఉన్నాను, నేను చూడు మిలిటరీలో ఉన్నాను, వీడి మాటలు ఏంటని చెప్పేసి యోసేపును నిరాకరించిన స్నేహితులు, లేకుంటే అతని సొంత అన్నదమ్ములు,
సొంత కుటుంబం ఆయన నిరాకరించింది. ఎంతవరకు నిరాకరించారంటే బట్టలు చింపేసి, ఆయన వేసుకున్నటువంటి వస్త్రాన్ని చింపేసి అక్కడ ఉన్నటువంటి గోతులు ఆయనను కొట్టి పడేశారు. ఎవరిని? సొంత తమ్ముని యోసేపు గారిని. ఒక తండ్రి కొడుకు, ఒక తండ్రికి పుట్టినటువంటి వాడు. తల్లులు వేరే అవ్వచ్చు, వారికి ఉన్నటువంటి వయసు వేరే అవ్వచ్చు. ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలం కదా మనం, ఒక తండ్రి పిల్లలం కదా మనం, ఒక కుటుంబంలో మనమందరం ఒక బల్ల మీద భోజనం చేస్తున్నాం కదా మనం. నీకే తండ్రి అవుతున్నాడు, నాకు అదే తండ్రి కదా ఉన్నాడు. అలాంటప్పుడు ప్రేమను చూపించకుండా, కనికలు పడకుండా వాడు ఏడుస్తున్నా వాడిని కొట్టి వస్త్రహీనులను చేసి గొడ్డులోకి ఏ విధంగా పడేస్తారండి అన్నదమ్ములు? నిరాకరించి చంపేద్దామని చూశారు. పిల్లరా, ఎంత కక్ష! నిజంగా హేబేలు కయీను విషయంలో అదే జరిగింది. అసూయతో ఏం చేశారంటే హేబేలును కయీను కొట్టి చంపేశాడు. అసూయ, కేవలం అసూయ. ప్రభువారంటే అసూయ, ఆయన బోధలంటే అసూయ, ఆయన చేసేటువంటి కార్యాలంటే అసూయ, ఆయన మాటలంటే అసూయ. పిల్లలు గమనించండి, ఆయనను నిషేధిస్తూ వస్తుంటున్నారు. యోసేపు గారిని ఆ విధంగా నిషేధించారు. ఏమైంది? ఆ కుటుంబము ఎవరైతే నిషేధించారో వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వారి భార్యలు, వారి పిల్లలు, వారికి ఉన్న సమస్తం కూడా వచ్చి ఏం చేశారంటే ఆయన ముందు మోకరించి సాష్టాంగ నమస్కారం చేసేట్టుగా ప్రభు చేశాడు లేదా? ప్రభు చేశాడు లేదండి? చేశాడా లేదా? ఆయనను అమ్మేశారు. ఒక 10 రూపాయల కోసం, ఆయన 30 రూపాయల కోసం ఆయనను అమ్మేశారు. అమ్మేసి వేరే దేశానికి పంపించేశారు. అయిపోయింది, దులిపేసుకున్నారు చేతిలో. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మనుషులు నేను విడిచిపెట్టి వచ్చేమో, మనుషులు నీ విషయంలో దుమ్ము దులిపేసుకొచ్చేమో, మనుషులు ఈ విషయంలో తీరిపోయింది వీడితో బాధ అని అనుకోవచ్చేమో. కానీ ప్రియులు గమనించండి, సమస్తమును లెక్క చూసేటువంటి నా దేవుడు ఉన్నాడు. ఆయన తగిన సమయానికి ఎవరికెవరికి ఎంత రావాలో ఆయన అంతా కూడా ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రభువు ఒక వాగ్దానం యోసేపుకి ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ప్రభువే యోసేపు పక్షంగా దిగి వచ్చాడు. ఆయన గొప్ప కార్యం చేశాడు. పిల్లరా గమనించండి, యోసేపు మరి ఇంటికి, ఎవరింటికంటే ఫరో ఇంటికి అక్కడ యజమానుడు ఉన్నాడు. ఫరో ఇంటికి ఒక మూల రాజుగా పెట్టాడు ప్రభు. అక్కడ ఫరో ఇంటికే కాదు, ఫరోకు ఉన్నటువంటి దేశం అంతటికి, ఐగుప్తు దేశం అంతటికి ఒక మూలరాగా ప్రభు ఆయన పెట్టాడు. అక్కడ సరిపోయిందా? కాదు. ఎవరైతే నిరాకరించారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే ఈయన మీద అబద్ధ మాటలు పలికి మరి అన్యాయంగా కొట్టి పంపించేశారో, ఇదిగో వారందరికీ కూడా ఆయన ఏమయ్యాడంటే మూలరాయిగా ప్రభు పెట్టాడు. ఈరోజు నేసి ప్రభు అని కూడా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ అదే చేశారు. ఇదిగో ఆయన మూలరాయిగా రెండో రాకలో రాబోతుంటున్నాడు. అప్పుడు వీళ్ళు రొమ్ము కొట్టుకుంటారంట, అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది, తెలిసి మేము ఎంత పొరపాటు చేసాము, వీరికి కూడా మేము నమ్మలేదే, వీరికి కూడా మేము అంగీకరించలేదే, మేము చదివాం కానీ మేము గ్రహించలేదే, అయ్యో ఎంత పొరపాటు చేసిందని చెప్పేసి వాళ్ళు రొమ్ము కట్టుకుని ఏడ్చేటువంటి రోజు వస్తుందంట. పిల్లలు గమనించండి, ప్రభువారిని అక్కడ ఉన్నటువంటి గర్భం ఉండగానే ఆయనను ద్వేషించారు. పుట్టిన తర్వాత అక్కడ ఉన్న దేశమే ఆయన వెలువేసింది. ఐగుప్తులోకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెరిగిన తర్వాత 30 సంవత్సరాల వరకు వాళ్ళందరూ కూడా ద్వేషించారు. నీ తండ్రి ఎవరు? మా తండ్రి అయితే అబ్రహాము, నీ తండ్రి ఎవరు? ఆ మాటకి చాలా అర్థం ఉంటుంది తెలుసు పిల్లరా. నువ్వు ఎవరు పుట్టావు అని చెప్పేసి అంటే ఆ మాటకి చాలా అర్థం ఉంటుంది. నీ తండ్రి ఎవరు అని చెప్పేసి అడిగితే ఆ మాటకి చాలా అర్థం ఉంటుంది. పిల్లరా, ఆ మాట అసలు మనం ఎవరు కూడా అడగరు. అడగడానికి ఈ రోజున మరి నన్నైతే ఎవరు అడగలేదు, మిమ్మల్ని ఎవరు అడిగి ఉండరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నీ తండ్రి ఎవరు అని అడుగుతున్నారంటే అందులో ఎంత సిగ్గు ఉంది పిల్లారా, ఎంత అవమానం ఉంది. ప్రభువాన్ని ఆ విధంగా అవమానాన్ని గురి చేసి నిరాకరించారు వాళ్ళందరూ కూడా. చివరికి మనం చూస్తాం, సిలువలో ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తూ అంటారు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. గమనించండి పిల్లారా, సిలువలో యేసు ప్రభు వారు తండ్రితో ప్రార్థన చేస్తున్నారు, ఎలి ఎలి లామా సబక్తాని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని చెప్పేసి ప్రభు వారు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? తండ్రిని అడుగుతుంటున్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి, అయ్యో మనం నమ్ముకున్న దేవుడే మనం విడిచిపెట్టేశాడా, మనం ప్రార్థిస్తున్న దేవుడే మనం విడిచిపెట్టేశాడా, లేకుంటే నేను ఎంత కష్టపడి ప్రభు కొరకు నేను పనిచేస్తున్నానే ఆ దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది పిల్లారా. ఇదిగో
సాక్షాత్తు యేసు ప్రభు వారికి అనిపించింది. తండ్రి నా చెయ్యిని విడిచిపెట్టావు అని చెప్పేసి ఆయన దుఃఖంతో తండ్రి నాకు ప్రార్థన చేస్తుంటున్నాడు. తండ్రి చెయ్యి విడిచిపెట్టలేదు పిల్లారా. తండ్రి ఆయన ఎప్పుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన పట్టుకున్నాడంటే, ఆయన నిన్ను చూశాడంటే, ఆయన నిన్ను ఒకసారి చూశాడంటే, ఆయన ఒకసారి నీ చెయ్యి పట్టుకున్నాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. తండ్రి యేసు ప్రభు వారిని చెయ్యి విడిచిపెట్టలేదు. కానీ ఇదిగో యేసు ప్రభు వారి కొరకు ఇదిగో 3వ దినాన్ని ఆయన జరగాల్సిన కార్యాలన్నీ కూడా పరలోకంలో వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. పరలోకంలో వాళ్ళందరూ కూడా స్కెచ్ చేస్తున్నారు. ఏదో వెళ్తుంది, ఎక్కడ కూర్చోండి, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరు వెళ్తారు, ఆహ్వానం పలుకుతారు, ఎవరు వెళ్తారు, ఏ విధంగా పాటలు పాడతారు. పిల్లల యేసు ప్రభు వారి యొక్క ఆ 2వ రాకడ లేకుండా ఆ యొక్క పునరుద్ధానం గురించి వాళ్ళందరూ కూడా స్కెచ్ ప్లాన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. ఇదిగో ఈ రోజున ప్రభువు నీ జీవితం సైలెంట్గా ఉన్నాడంటే కనుక, ఒకవేళ ప్రభు నీకు ప్రార్థనకి జాబ్ రావడం లేదంటే కనుక, ప్రభు నిన్ను విడిచిపెట్టాడని చెప్పేసి నీకు కనిపిస్తుందంటే కనుక చెప్పనివ్వండి, ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. నీ కొరకు ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. నీ కొరకు ఆయన నూతనమైనటువంటి ప్రణాళిక రెడీ చేస్తున్నాడు. నీ కొరకు ఒక నూతనమైనటువంటి మరి జీవితాన్ని ప్రభు ప్రసాదించడానికి, నూతనమైనటువంటి పునరుద్ధాన శక్తిని ప్రభు నీకు ఇవ్వడానికి, ప్రభు నీ కొరకు ఆయన రచనలు చేస్తూ ఉంటున్నాడు. ఆయన నిశ్శబ్దంగా ఉండేటువంటి దేవుడు కాదు, ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. పిల్లరా హల్లెలూయా. నా తండ్రి విడిచిపెట్టాడు నిన్ను, నా తండ్రి నిన్ను విడిచిపెట్టాడు. ఇదిగో నిషేధించినటువంటి రాయిని యేసు ప్రభు అని లోకమంతా నిషేధించింది. పిల్లరా ఇప్పటికీ నిషేధిస్తుంది. ఇదిగో చెల్లి చెప్పింది కదా, మేము నమ్ముకున్నామని అందరూ మమ్మల్ని ఇది చేస్తారని చెప్పేసి. పిల్లరా లోకమంతా నిషేధిస్తుంది, ఇప్పటికీ నిషేధిస్తుంది. అప్పుడే కాదు, ఇప్పటికీ నిషేధిస్తుంటున్నారు. ఇప్పుడే కాదు, రాబోయేటువంటి రోజులు కూడా నిషేధిస్తారు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఈయనే మూలకు తలరాయిగా ఉండి, ఈయన ఎదుటకు మనం అందరం వెళ్ళి మనము ఆయన ఎదుట ఎప్పుడు పుస్తకాల ముందు మనం నిలబడి, మన గురించి రాయబడిన గ్రంథముల ముందు మనం నిలబడి లెక్క అప్పగించేసినటువంటి రోజు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తండ్రి ఏ విధంగా ఆయనకు మూలరాయిగా పెట్టాడని చెప్పేసి. పిల్లలు గమనించండి, వాక్యం సెలవుస్తుంది, కుమారుని మీరు ముందు పెట్టుకోండి, లేని ఆయన మీకు కోపిస్తాడు. కీర్తనలు 2వ అధ్యాయం మనం చూస్తాం. కుమారుని మీరు ముద్దు పెట్టుకోవాలి. కుమారుని మీరు ముద్దు పెట్టుకోవాలంటే హెబ్రీ భాషలో మనం చూస్తాం, కుమారుని మీరు ఆరాధించాలి. ఆరాధించాలంటే ఆ ఆరాధన అనేటువంటి మాటకి హెబ్రీ భాషలో బ్లోకిస్, ప్రభుకి ముద్దు పెట్టాలి అని. పిల్లరా కుమారుని మీరు ముద్దు పెట్టుకోవాలి. కుమారుని కనుక మీరు ముద్దు పెట్టుకోవాలి కనుక ప్రభు తండ్రి కోపిస్తాడు. కుమారుని కనుక మీరు ముద్దు పెట్టుకోపోయిన కనుక ఇదిగో నిరాకరింపబడిన రాయిగా ప్రభు వారు ఉన్నారు. ఈయన కనుక మీరు అంగీకరించకపోతే కనుక మీరు ఆ రాయి మీకు ఏమవుతుందంటే అడ్డుదవుతుందని చెప్పేసి వాక్యం చూస్తున్నాం. యెషయా గ్రంథం చూద్దామా? యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 20వ అధ్యాయము యెషయా గ్రంథం 20వ అధ్యాయము 16 చూద్దాం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వాడను నేనే, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. అదే రాయి ఏంటండి? పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. బహు స్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయిగా ఉన్నది. అది ఎవరో కాదు, క్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. ఇదిగో తండ్రి చెప్తున్నాడు ఇక్కడ, నేను సియోనులో పెడుతున్నాను. ఏది సియోను? సంఘం అనేటువంటి సియోనులో పెడుతుంటున్నాను. ఎవరిని? క్రీస్తు ప్రభు వారిని. ఇదిగో ఆయన మీద మనం కట్టబడుతుంటున్నాం, ఆయన మీద మనము మనకు విశ్వాసాన్ని కట్టుకుంటున్నాం. ఇక్కడ వాక్యం చూస్తుంది, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనము, మరి ఎవరి వలనను రక్షణ కలగదు. 11 చదువు. 11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామములనే మనము, ఈ
యేసు నామముననే రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అన్నాడు. ఎవరన్నారు? పేతురు గారు అంటున్నారు. అక్కడ పిల్లరా, వాక్యం మనం చూస్తాం. పిల్లరా, మనము ఎవరైతే నిరాకరిస్తున్నారో వారందరూ కూడా ఆయన ఎదుట మోకరించి వారి నాలుకలతో వారి పెదవులతో ఒప్పుకునే రోజు వస్తుంది. హల్లెలూయా. ఇదిగో నిరాకరించబడినటువంటి ఈ క్రీస్తు ప్రభు వారే సర్వాధికారైనటువంటి దేవుడని, ఈయనే లోక రక్షకుడని, ఈయనే మన పాపములకు విమోచనని ప్రభువుని గురించి ఒప్పుకునే రోజు వస్తుంది. ఈ రోజున ఈ వాక్యాన్ని నమ్ముతున్నటువంటి నీకు ప్రభువు నీ జీవితంలో కార్యం చేస్తుంటున్నాడు. నిరాకరింపబడిన రాయిగా నువ్వు ఉంటున్నావేమో, నిషేధించబడిన వాడిగా, నిషేధించబడిన దానిగా, నిషేధించబడినటువంటి కుటుంబంగా నువ్వు ఉంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను మూలకు తలరాయిగా పెడతా అంటున్నాడు. ఒకప్పుడు నిరాకరింపబడినటువంటి మనం షెడ్యూల్ కాస్ట్ అని, లేకుంటే తక్కువ జాతి వారు అని, లేకుంటే అన్ని వర్ణాలు అని చెప్పేసి నిరాకరింపబడిన మనల్ని ప్రభు ఏం చేస్తాడు ఈ రోజున? పిల్లలు గమనించండి, తలరాయిగా పెట్టించిన మనల్ని ఎప్పుడంటే వాక్యంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం కలిగినప్పుడు, వాక్యాన్ని మనం ఎరిగినప్పుడు, ప్రభువు నమ్ముకున్నప్పుడు ప్రభు మనల్ని ఎదురుగా పెట్టాడంటే ఇప్పుడు మూలకు తలరాయిగా పెట్టించాడు. మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగో మనలో ఒక మూలరాయిగా ప్రభు మనలను పెట్టించినాడు. పిల్లలు గమనించండి, ఈ వాక్యం మనం చూస్తున్నాము. యేసు ప్రభు వారి జీవితంలో కార్యం చేసినటువంటి దాన్ని మన జీవితంలో కార్యము చేస్తున్నాడు. గమనించండి, ఇప్పుడు కూడా మనం ఎవరిని కూడా నిరాకరించడానికి వీల్లేదు. అది మంచిది కాదు పిల్లారా, అది మంచిది కాదు. ఎవరిని కూడా మనం నిరాకరించకూడదండి. మనం ప్రేమించాలి. మన వంతైతే మనం వారికి మేలు చేయాలి. మన వంతైతే వారి గురించి మనం ప్రార్థన చేయాలి. మన వంతైతే వారిని మనం ఆదరించాలి. వారి శ్రమను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని వారి బాధను ఇంకా యాక్టివ్ చేసే విధంగా మనము వారి గురించి మనం మాట్లాడకూడదు. పిల్లలు గమనించండి, వాక్యం మనం చూసిన పిల్లలు ఆ విధంగా నిరాకరించారు కాబట్టి ప్రభు యొక్క రక్షణ వారు పొందుకోలేకపోయారు. ఎవరైతే నిరాకరించలేదో, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారు రక్షింపబడ్డారు. చివరి క్షణంలో సిలువలో దొంగ కూడా రక్షింపబడ్డాడు. ఎందుకంటే ప్రభువుని అక్కడ వాడు నిరాకరించలేదు కాబట్టి. యేసు ఏమనలేదు, ఆయన ప్రభు అనలేదు, తండ్రి అనలేదు, ఇంకోటి అనలేదు. ఆయన పేరుతో ఒక మాట అన్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడ మనము ప్రభు సర్వోన్నతుడు దేవుని కుమారుడా, లేకుంటే దావీదు కుమారుడా, గ్రామర్ పెట్టి, లేకుంటే ఇంకోటి పెట్టి ఆయనను దండేసి అక్కడే పలకలేదు. ఆయన కేవలం పేరుతో, శుద్ధమైనటువంటి హృదయంతో, నిరాకరణ లేకుండా, నిజమే కదా నేను చేసిన తప్పే కదా, నేను దొంగతనాలు చేశాను, ఎన్ని దొంగ పనులు చేశాను నేను, నాకు ఈ శిక్ష న్యాయమే. కానీ ఈయన ఏం చేశాడు? ఈయనైతే ఏం చేయలేదే. ఈయన ఎప్పుడు కూడా మా టీంలో కానీ లేకపోతే మా మూటల్లో కానీ ఎప్పుడు చూడలేదు ఈయన్ని. కానీ ఈయన ఎందుకు అన్యాయంగా సిలువేశారు? లేదు, ఇందులో ఏదో తేడా ఉంది. వాళ్ళు కొడుతున్నా కానీ ఆయన కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడే. తిడుతున్నా కానీ వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నాడే. లేదు, ఇదే తేడాగా ఉంది. వెంటనే ఒప్పుకున్నాడు, యేసయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసి. ఆ ఒక్క మాట అండి, నిజంగా ఆ ఒక్క మాటతో ఏమైపోయాడంటే వెళ్ళిపోయాడు, పర్లోకం వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క మాటతో పర్లోకం వెళ్ళిపోయాడు. వాడు కూడా పక్కన వాళ్ళగా నిరాకరించి ఉంటే, పక్కన దొంగలాగా యేసు ప్రభువాని, నువ్వు దేవుడి కుమారుడు ఉన్నావు కదా, ఇంతవరకు నువ్వు గొప్ప గొప్ప ప్రసంగం చేసావుగా, 5,000 మందికి భోజనం పెట్టావుగా, చచ్చిపోయిన లాజరు లేపావుగా, కుష్ఠోళ్ళు బాగు చేసావు, గుడ్డోళ్ళు బాగు చేసావు, నేను ఎన్నో ఉన్నాను గురించి. మరి ఈ బాధ ఎందుకు నీకు, మాకు ఈ బాధలు ఎందుకు, మమ్మల్ని తప్పించు, మేము నీ శిష్యుడు అయిపోతామని చెప్పేసి మిగతా వాళ్ళు అంటున్నాడు. ఈయన అంటలే. ఈయనేమంటున్నాడంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిరాకరించకుండా ప్రభు యొక్క బాధలో ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. అంత శ్రమలో కూడా, అంత బాధలు కూడా, ఆ నిరాకరింపబడే స్థితిలో కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఆ తోటి వ్యక్తిని ప్రేమిస్తూ, ఆ యొక్క దొంగను ప్రేమిస్తూ ప్రభు ఏమంటే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంత మంచి దేవుడు మన దేవుడు. అంత మంచి మనసున్నటువంటి దేవుడు మన దేవుడు. పిల్లరా, అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేస్తే నువ్వు అనుకుంటావు అపనమ్మకంతో విన్నాడు దేవుడు అని చెప్పేసి అనుకున్నా, కానీ ఖచ్చితంగా నా ప్రభు ఉంటున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యం చేస్తుంటున్నాడు. ఈ కొద్దికాల సమయంలో నిషేధించబడినటువంటి రాయిగా ప్రభు వారు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే మూలకు తలరాయిగా తండ్రి ఆయన పెట్టి ఉంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, స్వయంగా నా జీవితంలో ప్రభు యొక్క వాక్యాన్ని
నెరవేర్చి ఉంటున్నాడు పిల్లరా. ఎంతోమంది నన్ను నిరాకరించారు, ఎంతోమంది నన్ను ద్వేషించారు, ఎంతోమంది నన్ను తక్కువ చేసి హింసించి ఎన్నో రకాలుగా బాధలు గురి చేశారు. కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, మూలకు తలరాయిగా పెట్టి ఉంటున్నాను పిల్లరా. అది వాక్యం ఎప్పటికీ జీవితాంతకాలం అది జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా నా తండ్రి నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఎక్కడ దీవించాలో, ఎక్కడ ఎవరి ముందు ఘనపరచాలో, ఎక్కడ ఎవరి ముందు నేను ఆశీర్వాదకరం ఉంచాలో అక్కడ ప్రభు నేను చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యము మారదు, ఆ వాక్యములో మార్పు అనేది లేదు. అది ఆకాశం గతించిపోతుంది, పర్వతములు తత్తలిపోతాయి, మరి భూమి గతించిపోతుంది, కానీ ఆయన మాట గతించదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం నెరవేర్చబడుతుంది మన జీవితంలో పిల్లరా. ఎప్పుడంటే నమ్మినప్పుడు, ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, ఆ ప్రభువుని మనం హత్తుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. దేవుడి మాటల ద్వారా మనం దీవించి ఆశీర్వదించిన గాక. God bless you. Amen. Hallelujah. దయచేసి ఒక పల్లవి చరణం పాడుకుందాం. దయచేసి మన పిల్లలు వెంకటేష్ గారి ముందుకు వచ్చినట్లయితే ఒక పల్లవి చరణం పాడుతుండగా మీకు దర్శన భాగములను కానుకలను ప్రభువుకి ఇచ్చి మీరు ప్రభువుని గణపరచాలని ప్రేమతో కోరుతుంటున్నాను. గమనించండి, కొంతమంది మరి దేవుని కొరకు ఇస్తున్నటువంటి దర్శన భాగాలను చూస్తున్నాను, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాను. అదేవిధంగా మిగిలిన వారు కూడా మరి ప్రభు కొరకు మీరు ఇవ్వాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తుంటున్నాడు. ప్రభు యొక్క వాక్యాల ప్రకారం మనం అభివృద్ధి చేస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలండి. మరి ఎంతో అమూల్యమైన మాటలు మన దైవజనులు మనకి అందించున్నారు. నేను కూడా రెండు మాటలు సాక్షిగా చెప్పాలని, ఎందుకంటే గడిచిన నెలంతా కూడా దేవుడు తన మహాకృపలో నాకు ఈ అవకాశం ఇచ్చాడు. మరి మళ్ళీ వారం రాలేనేమో, ఎందుకంటే మా వాళ్ళు ఈ వారంలో వచ్చేస్తారంటే నన్ను వెళ్ళారు. వాళ్ళు వస్తే కనుక మేడం నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరందరూ కూడా చిన్న ప్రార్థన సహాయం చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఇలా గడపాలని ఆశ. నేను ఎప్పుడు కూడా సన్నిధిని వెనకాడలేదు, అయినప్పుడు కూడా దేవుడి అవకాశం తీర్చాడు. మరి తీర్చిన అవకాశాన్ని ద్వారా ఆయన ముయ్యుడు అని నాకు నమ్మకం ఉంది కనుక మీరందరూ కూడా ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని ప్రతినిధిగా ఊహలునైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, ఊహలునైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని ప్రతినిధిగా ఊహలునైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, పాపపు లోకములో జీవించుచుంటినయా, పాపపు లోకములో జీవించుచుంటినయా, నిన్నే మాదిరిగా నా హృదిలో నిలిపి, నిన్నే మాదిరిగా నా హృదిలో నిలిపి మహిమలు చేరుటకు అభిషేకించుమయా, మహిమలు చేరుటకు అభిషేకించుమయా, యేసయ్యా 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 యేసయ్యా, ఊహలునైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, ఊహలునైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, దుష్టిని ఎదిరించే ప్రజలను నడిపించా, దుష్టిని ఎదిరించే ప్రజలను నడిపించా,
సత్యము బోధించే సంఘము నడిపించ, సత్యము బోధించే సంఘము నడిపించ, రోదన చేయుటకు అభిషేకించుమయా, రోదన చేయుటకు అభిషేకించుమయా, యేసయ్యా 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 యేసయ్యా. ఊహలునైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా, ఊహలునైనా పాపము చేయని ప్రతిష్టనిమ్మయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి మన దేవుడు. హల్లెలూయా. మనం ఆశపడితే మన ఆశను ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. కాబట్టి సోదరు గురించి మీరు ప్రార్థన చేయండి, వెంకటేష్ గారి గురించి మీరు ప్రార్థన చేయండి. త్వరలో మరి కుటుంబం రాబోతున్నారు కాబట్టి మరి యొక్క సెలవు దొరకలాగినా మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పి ప్రేమతో కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. మహాపరిశుద్ధుడా మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉదయాన్నే లేచి నీకు నేను పాదాల దగ్గరికి వచ్చి తండ్రి అని ప్రభు అని ఎందుకు ప్రార్థన చేసుకోవడానికి మంచి భాగ్యం బట్టి నీకు వందనాలు నాయన. ఎంతో మందికి లేనటువంటి ఇక ధన్యత, ఎంతో మందికి లేనటువంటి ఇక భాగ్యము, ఎంతో మందికి లేనటువంటి ఈ కృపను మాకు దయచేసి నీ మందిరానికి వచ్చి నీకు మాటలు విని నాయన నీ బిడ్డలతో కలిసి ఆనందించడానికి, నేను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి, నిన్ను గణపరచడానికి భాగ్యం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందని మీరు వాక్యం చేశారు ప్రభువా. నీ మాట సత్యము నాయన, నీ మాట యథార్థమైనది, అది నిజము ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఆ వాక్యాన్ని నమ్మి ప్రభువా, నీకు నామాన్ని నమ్మి ప్రభు నీ సన్నిధికి వచ్చిన బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడిన ప్రతి ఒక్కరి మీద నీ కృప నుంచి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నేను ఆరాధనలో ప్రభు నిన్ను ఆరాధించిన బిడ్డలు ఉన్నారు తండ్రి, నేను సాక్ష్యం చెప్పిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, పరిచయలు తండ్రి పనిచేసిన బిడ్డలు ఉన్నారు, నీకు వాక్యాన్ని శ్రద్ధగమైనటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఎంతో దూరం నుంచి ప్రయాణం అయిపోయి ప్రభావ నీ బిడ్డలు వచ్చి మా తండ్రి వారి హృదయవాంఛను మీరు నెరవేర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కర మీరు తీర్చండి. ఆయనకి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన నూతనంగా పుట్టినరోజు చేసుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నేను వరప్రసాద్ బట్టి నీకు వందనాలు, నేను సారశిస్తుని బట్టి నీకు వందనాలు, తమ్ముడు మా తండ్రి నేను శ్రీని గారి యొక్క కుమారుడు మా ప్రభు అఖిల్ బట్టి నీకు వందనాలు నాయన. నాయన సభ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. ప్రతి బిడ్డను మా ప్రభు నాయన నవ్య శిష్యుని బట్టి నాయన ప్రసాద్ గారి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. వీరి కుటుంబాలను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించిన ప్రభు నీకు స్తోత్రాలు. సంఘానికి ఆశీర్వాదకరంగా, కుటుంబానికి దీవెనకరంగా ప్రభు నీకు మహిమకరంగా వీరి జీవితాలు ఉండడానికి సహాయం నూతనంగా వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చెల్లి మా ప్రభు పన్నమును మీరు దీవించండి ఆయన, మన శిష్యులు మీరు దీవించండి తండ్రి. ప్రతి సమస్యను విడిపించండి ఆయన. కృప చూపించి మా ప్రభు. ఇదిగో తండ్రి మూలకు తలరాయిగా ఉన్నటువంటి మా దేవ నీ బిడ్డలు మా తండ్రి మీరు తలగా పెట్టండి మా ప్రభు. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు ఎంతమందికి అయితే ఉద్యోగాలు లేవు మా ప్రభు, ఎంతమందికి అయితే మా తండ్రి నన్ను జీతాలు లేకుండా ఉంటున్నాయి మా తండ్రి, ఎంతమందికి అయితే మా ప్రభు శ్రమలు గుండా శోధనలు గుండా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు మీరు జరిగించండి. ఆశ్చర్యకరాలు మీరు జరిగించండి. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నీ బిడ్డలు ఈ సంధికి వచ్చి నీ వాక్యం విన్నారు నాయన. ఇదిగో ప్రభు వాక్యము నీది మా తండ్రి, నీ వాక్యము ఆత్మను జీవమైనది మా ప్రభు. ఇదిగో తండ్రి జీవం కలిగినటువంటి వారంగా మా తండ్రి, విశ్వాసం కలిగిన వాడి వారంగా మా ప్రభు, పరిశుద్ధ జీవితంలో మా తండ్రి అంటుకట్టుకునే వారంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. కృప చూపించండి మా ప్రభు. నీకు వందనాలు. ఇదిగో ఉదయకాల సేవ మా తండ్రి ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాం మా ప్రభు. నీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. నీ బిడ్డలు నిన్ను ప్రేమించి మా ప్రభు నీ సన్నిధికి రావడమే కాకుండా మా తండ్రి నేను నీ కొరకు మా ప్రభు నేను తమ యొక్క కానుకలు వెచ్చించి ఇచ్చిన్నారు మా ప్రభు. నేను నీకు పరిచయం కొరకు, నేను నీకు రాజ్యం కొరకు, నేను నీకు సంఘం కొరకు మా ప్రభు నీ బిడ్డలు చేసిన దాన్ని మీరు చూస్తున్నారు మా ప్రభు. నీకు వందనాలు. వారి జీవితంలో మా తండ్రి వెయ్యంతలుగా మీరు దీవెన మీరు దయచేయండి ఆయన, ఆశీర్వాదాలు మీరు దయచేయండి మా ప్రభు. వారి హస్తాలను మీరు బలపరచండి నాయన, వారి జీవితంలో మీరు దీవించండి. నీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబంలో మా తండ్రి నేను సమృద్ధిని మీరు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. కృప చూపించండి. నీకు స్తోత్రాలు తండ్రి. వారి చేతి పనులు వారికి మీరు స్థిరపరచండి ఆయన. నీకు వందనాలు. వారి ఉద్యోగులు మీరు స్థిరత మీరు దయచేయండి తండ్రి. స్తోత్రాలు తెలుసుకుంటున్నాం.
ఇది కలిసి మా తండ్రి తిరిగి వచ్చి మాకు సహాయం దయచేయండి ప్రభా. నాయన తిరిగి వచ్చి మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయన కుటుంబాల్లో మాత్రం బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటి వద్ద ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. మండలంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుని ప్రభా కృపలో కాపాడుకున్న విషయం తండ్రి కొందనాలు సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించడం. ఈ రోజు మా తండ్రి ఉద్యోగాల వల్ల మా ప్రభా పనులు బాల వల్ల మా తల్లి సంఘానికి మా ప్రభా ఇక సహవాసంగా దూరంగా ఉన్నటువంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు దీవించండి. నీకు స్తోత్రాలు. వారిని కూడా మీరు ఆశీర్వదించండి మా ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా రావాలని ఆశ కలిగి ఉన్నా నన్ను రాలేకుండా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి అవకాశం మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు. సమస్తమైన మహిమ నీకు చెల్లించుకోండి తండ్రి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనలని అడిగి పొందినాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.